రైతుకు ఆదాయ భద్రత వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారానే సాధ్యమవుతుందని ఆచరణాత్మకంగా చాటి చెబుతున్నారు వరంగల్ జిల్లాకు చెందిన మహిళా రైతు. పర్వతగిరి గ్రామానికి చెందిన జయంతి మార్కెట్లో ఉన్న గిరాకీని గుర్తించి సేంద్రియ నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో లాభదాయకమైన ఆదాయాన్ని నాటుకోళ్ల పెంపకం ద్వారా పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ మహిళా రైతు. ఇంటి పట్టునే ఉంటూ ప్రతి బ్యాచ్కు 40,000 రూపాయల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామానికి చెందిన జయంతి ఓ గృహిణి. తన భర్త ఓ రైతు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరు స్వగ్రామంలోనే తమకు చెందిన మామిడి తోటలో గృహాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే పచ్చటి మొక్కల మధ్య ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నారు. స్వతహాగా జీవాల పెంపకంపైన అవగాహన ఉన్న జయంతి వేడినీళ్లకు సన్నేళ్లుగా తన భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించింది. ఇంటి వద్దే 10 గుంటల భూమిని కోళ్ల పెంపకానికి అనువుగా మార్చుకుని భర్త సహకారంతో చిన్న షెడ్డుని నిర్మించుకుంది. ప్రస్తుతం 300 కోడి పిల్లల్ని పెంచుతోంది ఈ మహిళా రైతు. మేము మాకున్న మామిడి తోటలో ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడే ఉంటాము. నాటుకోళ్ళు ఒకరోజు పిల్లలు ఆసిల్ జాతి, ఒకరోజు వయసున్న పిల్లలు తీసుకొస్తాము. వాటికి వ్యాక్సినేషన్ 1 వీక్లో లాసోటా, 2nd వీక్ గంబోరా, 3rd వీక్లో లాసోటా, ఓన్లీ వ్యాక్సినేషన్ ఒకటే చేస్తాము. తర్వాత ఏంటంటే న్యాచురల్ పద్ధతిలోనే పెంచుతాం వీటిని. దానా కానీ ఏదైనా మనమే తయారు చేసుకొని ఎక్కువగా డిపెండ్ కాకుండా, కమర్షియల్గా డిపెండ్ కాకుండా మన సొంత దానా తయారు చేసుకొని దాంతో పిల్లలను పెంచుతాము. కోడి వచ్చేసి 4 నెలల టైంలో 1.5 కేజీ 2 కేజీల మధ్యలో వస్తుంది కోడి. వీటిని వచ్చేసి మేము లోకల్గా అయితే 250కి అమ్ముతాము, కేజీ 250కి అమ్ముతాము. చుట్టుపక్కల విలేజర్స్ కానీ లోకల్ ఉన్న కోళ్ళు చికెన్ సెంటర్ వాళ్ళు కానీ తీసుకెళ్తూ ఉంటారు. ఇవి ఏంటంటే బాగా పెద్ద ఎత్తున కాకుండా మామూలుగా ఒక 250-300 వరకు ప్రతి నెల పిల్లలు తెచ్చి పెంచుతూ ఉంటాము. ఎగ్స్ వచ్చేసి ఇప్పుడు మా దగ్గర ఎగ్స్ పెట్టేవి కూడా ఒక 60 కోళ్ళ దాకా ఉన్నాయి. అవి రోజు ఒక 30 గుడ్లు అట్లా దొరుకుతాయి మాకు. అవి వచ్చేసి 10 రూపాయలకు ఒకటి ఇచ్చేస్తాం. మా అవసరాల వరకు ఉంచుకొని మిగతాయని బయట సేల్ చేస్తాం. ఎన్ని రకాల కోళ్ళు అంటే మా దగ్గర ఇప్పుడు మామూలుగా లోకల్గా దొరికే నాటుకోళ్ళు ఒక వెరైటీ ఉన్నాయి, పందెం కోళ్ళు కొన్ని ఉన్నాయి, ఇవి ఆసిల్ జాతి కొన్ని ఉన్నాయి, కడక్నాథ్ ఒకటి ఉన్నాయి. నాటుకోళ్లు, పందెం కోళ్లు, అసిల్, కడక్నాథ్, వనరాజ ఇలా 6 రకాల కోళ్లను పెంచుతోంది జయంతి. ఎక్కువ శ్రమ పడకుండా చాలా సులువుగా నాటుకోళ్లను పెంచుకోవచ్చని చెప్తోంది. ఉదయం పూట సమయానుకూలంగా దానా, నీరు అందిస్తే సరిపోతుందని చెప్తోంది. బయటి నాటుకోడి అంటే జనాలు కొంచెం అపోహలనే ఉంటారు, దానికి దీనికి వేరియేషన్ ఉంటుంది అనేసి. కానీ ఏమీ ఉండదు, సేమ్ ఉంటుంది అది ఇది. ఇంకా వెయిట్ వచ్చేసి బయటి నాటుకోడి మీకు 30 కేజీ మధ్యలోనే వస్తుంది. ఇది వచ్చేసి ఒక 1.5 కేజీ అట్లా వస్తుంది. స్టార్ట్ అంటే మామూలుగా మేము చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఇవే నాటుకోళ్ళు, ఎగ్స్ వీటితోటే పెరిగినాము. ఇంకా తర్వాత ఏంటంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని మా వరకు తెచ్చేసుకున్నాము. ఇంకా వాటితో పాటు ఏంటంటే ఇంకా కొన్ని ఎక్కువగా వేస్తే మాకు కూడా కొంచెం టైంపాస్ అవుతుంది. ముందర చూడడానికి కూడా అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ టైప్లో చేద్దాం అన్నట్టుగా పెట్టినాము. సిటీలో ఉన్నప్పుడు అంటే నేను నార్మల్ హౌస్ వైఫ్నే. మా వారు కానీ మా పాప కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత 4 గోడల మధ్యలో కూర్చునేదాన్ని, టీవీతో టైంపాస్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. బయట అట్మాస్ఫియర్ కానీ ఇవన్నీ పశువులు, కోళ్ళు, పొలము, ఈ వెదర్లో చాలా బాగుంది. మనం మెంటల్గా సంతోషంగా ఉన్నామంటే ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ ఉన్నట్టే. వెయిట్ టెన్షన్స్ లేకుండా వీటిని చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. మార్నింగ్ ఒకసారి మనం దానా వేసుకొని నీళ్ళు 2 సార్లు నీళ్ళు పెట్టుకున్నామంటే సరిపోతుంది. వీటి పెద్దగా మనం చేసేది ఏమీ ఉండదు. కొంచెం ఏమన్నా డిసీజ్ ఉన్నాయా, రోగాలు వస్తున్నాయా ఏందనేది అబ్జర్వ్ చేసుకోవాలి. అంతకుమించి దీంట్లో పెద్ద శ్రమ అంటూ ఏం లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. ఇంట్లో ఉండే వాళ్ళకి బాగా చేసుకోవచ్చు. ఒక్కో కోడి 4 నెలల సమయంలోనే 1.5 నుంచి 2 కిలోల బరువుకు వస్తోంది. వీటిని స్థానికంగా కేజీ 250 రూపాయలకు అమ్ముతున్నారు ఈ రైతు.
చుట్టుపక్కల గ్రామాల రైతులు, చికెన్ సెంటర్ నిర్వాహకులు ఇక్కడికే వచ్చి కోళ్లను కొనుక్కు వెళ్తున్నారు. కోడిగుడ్లు కూడా అదనపు ఆదాయాన్ని అందిస్తాయంటోంది జయంతి. మామూలుగా బయటకు వెళ్ళి పని చేసుకోలేని వాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు ఈ కోళ్ళను పెంచుకోవచ్చు. 200-300 వేసుకున్నారంటే ఎక్కువ శ్రమ లేకుండా పెంచుకోవచ్చు. మన అవసరాలకు కూడా మంచి ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. పెట్టుబడి అంటే మనం చిక్స్ ఒకటి కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది. మిగతా అన్నీ నార్మల్గా చేసుకోవచ్చు. మనకు ఉండే మొక్కలు కానీ ఇంట్లో ఉండే వాటితోటి, వడ్లు కానీ వాటితోటి పెంచుకోవచ్చు. మన ఖర్చులు అయితే వెళ్తాయి మంచి. ఎటువంటి రసాయనాలు వాడకుండా కేవలం సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులతోనే నాటుకోళ్లను పెంచుతున్నారు. కోళ్లకు సమయానుకూలంగా టీకాలు ఇవ్వడం తప్ప మరే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదు. పంటలకు హాని చేసే క్రిమి కీటకాలే వీటికి ఆహారం అంటున్నారు. మామిడి తోటలోనే ఇల్లు ఏర్పాటు చేసుకున్న జయంతి ఆ తోటలోనే కోళ్లను ఉదయం పూట వదులుతారు. సాయంత్రం చిన్నపాటిగా ఏర్పాటు చేసుకున్న షెడ్డులో వాటిని ఉంచుతారు. ప్రతి 4 నెలలకు ఒక బ్యాచ్ను తీస్తున్నారు. ఒక్కో కోడి 1.5 కిలోల వరకు బరువుంటుంది. దీంతో చుట్టుపక్కల వారు నేరుగా తమ వద్దకే వచ్చి కోళ్లను కొనుగోలు చేస్తున్నారంటున్నారు. ఇప్పటి వరకు కోళ్లకు ఎలాంటి జబ్బులు, సీజనల్ వ్యాధులు రాలేదంటున్నారు జయంతి. గుడ్ల విక్రయం ద్వారాను అదనపు ఆదాయం పొందుతున్నామంటున్నారు. చెన్నై, హైదరాబాద్ నుంచి ఒక్కో చిక్ను 35 రూపాయలకు కొనుగోలు చేసి తీసుకువస్తారు. చిక్స్ వచ్చిన వెంటనే వాటికి అందించాల్సిన టీకాలను ఇస్తారు. సేంద్రియ పద్ధతుల్లోనే నాటుకోళ్లను పెంచుతున్నారు. మరే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం లేదు. ప్రతి 4 నెలలకు ఒక బ్యాచ్నే తీస్తున్నారు. ఇప్పటివరకు వాటికి ఎలాంటి జబ్బులు, సీజనల్ వ్యాధులు రాలేదు. పంటలకు హాని చేసే క్రిమి కీటకాలే వీటికి ఆహారం. నాటుకోళ్లలో ఎన్నో పోషకాలు ఉన్నాయని, వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని జయంతి భర్త అనిల్ చెప్తున్నారు. నాకు ఇక్కడ 14 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడే సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నాము. ఎక్కువ వ్యవసాయ పనులు నేను చూసుకుంటున్నాము. మా శ్రీమతి గారు ఇంట్లోనే ఉండడం, తనకు కొంచెం నాటుకోళ్ళ పెంపకం చేయాలనే ఉద్దేశం రావడంతో తనకు చేదోడుగా ఉండడం కోసం ఇంట్లోనే ఈ కోళ్ళను ఒక 300 కోడి పిల్లలను తీసుకొని వచ్చి కొన్ని అంటే 4-5 రకాల జాతుల కోళ్ళని తీసుకొచ్చాం. అస్లీ రకం కొన్ని పిల్లలు, పందెం కోళ్ళు కొన్ని, మన నాటుకోళ్ళు కొన్ని గిరిరాజ కోళ్ళు, కొన్ని కడక్నాథ్ కోళ్ళు, ఈ విధంగా ఈ కోళ్ళని తీసుకొని వచ్చి ఇలా చాదకం చేస్తుంది. ఈ కోళ్ళను చాదడం వల్ల కోళ్ళతో పాటు కోళ్ళ గుడ్లను కూడా కొంచెం ఈ కరోనా లాక్డౌన్ పీరియడ్లో కోళ్ళ గుడ్ల గిరాకీ బాగా రావడం వల్ల కస్టమర్లు కూడా ఎక్కువగా రావడం, నాటుకోళ్ళు కావాలని అడగడం వల్ల కోళ్ళు కూడా బాగా గిరాకీ పెరగడం వల్ల కూడా మేము నాటుకోళ్ళని చాదడం కోసం కొంచెం ఎక్కువ చూపినాం. తనకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ రావడం వల్ల ఉండొచ్చు. ఈ దాంట్లో కొంచెం ఏరియాలో ఫెన్సింగ్ చేసి సాయంత్రం పూట అయితే ఈ ఫెన్సింగ్లోకి వచ్చినప్పుడు పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఇచ్చి పెడతాం. వాటికి ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా ఏదైనా వచ్చినా తనే పూర్తిగా చూసుకుంటుంది. ఎక్కువ కొంచెం వాటికి తనకు ఏదైనా ఇబ్బందిగా జరిగినప్పుడు కానీ, లేకపోతే కోళ్ళకు బట్టి ఉన్నప్పుడు చేదుడు వాదడుగా నేను ఉంటాను. ముఖ్యంగా తనే చూస్తుంటుంది ఈ కోళ్ళను మాత్రం. అదేవిధంగా ఎక్కువ ఈ నాటుకోళ్లను బాగా పెంపకం చేస్తాం. ఈ నాటుకోడి గుడ్లకు బాగా మార్కెట్లో గిరాకీ లాక్డౌన్ పీరియడ్లో కరోనా వ్యాప్తి వచ్చిన దగ్గర నుంచి ఈ నాటుకోడి గుడ్లను తినడం వల్ల రోగ నిర్ధారణ అంటే శక్తి, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి వల్ల శక్తి, మనం ఒంట్లో ఆరోగ్యంగా ఉండడం వల్ల నాటుకోళ్ళు తినడానికి ఎక్కువ మక్కువ చెప్తున్నారు ప్రజలు. అదేవిధంగా కోళ్ళకు కూడా గిరాకీ బాగున్నది. ఈ లాక్డౌన్ పీరియడ్లో 350 రూపాయలు కేజీ కూడా నాటుకోళ్ళు పోయినాయి. గుడ్డు కూడా లాక్డౌన్ పీరియడ్లో 12 నుంచి 25 రూపాయల వరకు కూడా పోయింది. ప్రస్తుతం మాత్రం రోజు 10 నుంచి 12 రూపాయలకు ఒక కోడి గుడ్డు చొప్పున ఒక రోజు 2 రోజులకు ఒకసారైనా కేజీ ఎగ్ అమ్మడం జరుగుతున్నది. పోకపోతే చిల్లర ఖర్చు కొంచెం చిన్నవాటి ఖర్చులకు మాత్రం తప్పకుండా ఇలా సాధ్యం వీలవుతున్నది.
నెలకి ఎంత లేదన్నా మేము ఒక 12 నుంచి 15 కేజీల ఎగ్స్ ట్రేస్ అయితే అమ్ముతున్నాం, నాటుకోడి గుడ్లు అమ్ముతున్నాం. యావరేజ్గా నెలకు ఒక 4,000 నుంచి 5,000 రూపాయలు కోడి గుడ్ల మీద ఆదాయం వస్తున్నది. ప్రతి 2-3 నెలలకు ఒకసారి మాత్రం ఒక బ్యాచ్ తీసేసుకున్నా కూడా కోడి ఒక గంటకి మనకు ఎంత అన్ని ఖర్చులు పోని కూడా 300 రూపాయలు, 200 నుంచి 200 రూపాయల వరకు మిగులుతాయి. 150 నుంచి 200 రూపాయలు మిగులుతున్నాయి. 1.5-2 కిలోలు అవుతుంది ఒక కేజీ కోడి అమ్మితే. ఖర్చులన్నీ పోని కూడా నాకు ఒక నాటుకోడి మీద 150 రూపాయలు అయితే తప్పకుండా మిగులుతుంది. తనకు టైం పాస్ చూడడం, ఇంట్లో ఒంటరిగా ఉండలేకుండా తను కూడా ఏదో పని చేసుకునడం వల్ల తనకు కూడా కొంచెం కాలక్షేపము మరియు ఆరోగ్యపరంగా కూడా ఇంట్లో మనం వ్యవసాయ క్షేత్రంలో తిరగడం వల్ల కూడా కొంచెం ఆరోగ్యంగా ఉండడం కోసం ఇవన్నీ పనులు చేసుకుంటూ ఉంటున్నాం. ప్రతి బ్యాచ్కి 300 వరకు కోళ్లను విక్రయిస్తున్నారు. ప్రతి నెల ఉద్యోగి మాదిరి 15,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందంటున్నారు అనిల్. మా దగ్గర 6 రకాల కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నేను పట్టుకున్నది అసలీ రకం పుంజి. ఇది అసలీ రకం జాతుల కోళ్ళు ఉన్నాయి, గిరిరాజ కోళ్ళు ఉన్నాయి, మన నాటుకోళ్ళు ఉన్నాయి, పందెం కోళ్ళు ఉన్నాయి, కడక్నాథ్ కోళ్ళు ఉన్నాయి. ఉండడం కొంచెం కొన్ని బాత్ పిల్లలను కూడా చదువుకుంటున్నాం. బాతు గుడ్లను కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గానే తింటున్నారు. 10 గుంటలలో మొత్తం ఈ కోళ్ళను విడిచిపెట్టడం జరుగుతుంది. ఇందులో చిన్న ఒక గుంట ఏరియాలో ఫెన్సింగ్ వేసి ఈ ఫెన్సింగ్లో ఉంటుంది. మిగతా టైంలో మొత్తం బయటనే తిరుగుతూ ఉంటాయి. సాయంత్రం పూట ఇందులో వచ్చి ఉంటాయి. వీటికి ఎటువంటి మన తయారీ దానాలు కానీ మేము ఎక్కువ పెంట అంటే పొలంలో దొరికే చిడపురుగులను అవి తినుకుంటేనే పెరుగుతాయి. ఇవి ఎక్కువ ప్రకృతి సహజంగా ఎటువంటి దానాలు కానీ వీటికి ఎటువంటి మెడిసిన్ ఇవ్వకుండా అవి చేసుకొని సహజ సిద్ధంగా పెరిగే కోళ్ళే. ఎక్కువ కూడా బరువు కూడా రావు. ఇవి ఎక్కువ 1.5 కంటే ఎక్కువ నెట్ బస్సులో కోళ్ళు వెయిట్ కూడా రావు. మళ్ళీ పెద్ద డిసీజ్ కూడా వీటికి ఎక్కువ రాదు. ఏదైనా మనం తీసుకొచ్చిన బర్డ్ని తీసుకొచ్చిన ఒక వారం లోపలనే వ్యాక్సినేషన్ వేసుకుంటే, మళ్ళీ తీసుకొచ్చిన ఒక 10 రోజుల తర్వాత ఒకసారి లసోటాను గంబర వ్యాక్సిన్ వేసుకుంటే సరిపోతుంది. ఏమైనా చిన్న చిన్న డిసీజెస్ ఉంటే మాత్రం మనం మెయింటైన్ చేసుకొని చూసుకోవచ్చు. నేను ఎక్కువ వ్యవసాయ క్షేత్రంలో తిరగడం వల్ల తనకు కూడా ఏదైనా పని రావాలన్నా అంటే మొదటి నుంచి మన పుట్టి పెరిగింది గ్రామీణ ప్రాంతమే. ప్లస్ చిన్నప్పటి నుంచి కూడా కోళ్ళని కూడా బాగా ఇంట్రెస్ట్గానే ఉండేది. వాటితో పాటు కొన్ని కోళ్ళు పెంచుకుంటే కూడా ఎట్లా ఉంటుంది, లాభసాటిగా ఉంటుంది, కొంచెం ఆదాయం కూడా వస్తున్న ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. మేము అనుకునే దానికంటే ఎక్కువ లాభం ఉంటుంది. తను కూడా ఫ్రీ ఒక పనితో కల్పించుకున్నట్టు పని చేస్తున్నట్టు జరుగుతున్నది. ఈ బాయిలర్ కోళ్ళను దాన పెంచి కొంచెం వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని వెయిట్లో పెంచడం కోసం చేస్తుంటారు. అటువంటి ఏం లేకుండా కృత్రిమ సహజ సిద్ధంగా పెరిగే విధంగానే పెరట్లో మనం ఈ భూమిలో దొరికే ఎర్రలు కానీ పురుగులు కానీ తినుకుంటేనే, చీడ పురుగులు తినుకుంటేనే ఇవి పెరుగుతాయి ఎక్కువ. కాబట్టి ఇవి కొంచెం వీటి మాంసం కూడా రుచిగా మరియు ఆరోగ్యకరంగా ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనేది. నాటుకోళ్ళను పెంచుకోవాలనుకుంటే మాత్రం మా ముఖ్య ఉద్దేశం అంటే మేము నాటుకోళ్ళను పెంచుకునేది అయితే చిన్నపాటి ఉద్దేశం. ఏదో మన ఒకే రోజు ఓవర్ నైట్లో పెద్ద లక్షాధికారులు ఏది కాదు. కాకపోతే మన వ్యవసాయదారులకైతే కొంచెం వేడి నీళ్ళకి చన్నీళ్ళ తోడుగా ఈ నాటుకోళ్ళని చదువుకుంటే మాత్రం కోళ్ళ ద్వారా కానీ కోడి గుడ్ల ద్వారా కానీ ఆదాయం అనేది తప్పకుండా మన సమకూరుతుంది. కోడి గుడ్ల ద్వారా కూడా కనీసం నెలకు ఒక 4 నుంచి 5,000 రూపాయల సంపాదన ఆర్జించవచ్చు. అదేవిధంగా ఒక 3 నెలలకు ఒకసారి ఒక బ్యాచ్ని మనం ఇట్లా అమ్ముకున్నా కూడా ఒక 30 నుంచి 40,000 రూపాయల సంపాదన మాత్రం తప్పకుండా పొందవచ్చు. ఈ కోడిపిల్ల ఒక్కటి వచ్చేసి 35 నుంచి 40 రూపాయలు పడుతున్నది. వీటిని ఎక్కువ మనం మద్రాసు నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, లేకపోతే హైదరాబాద్ నుంచి కానీ, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హైదరాబాద్ నుంచి కానీ తీసుకురావడం జరుగుతున్నది. ఇట్లా కొంచెం కోడిపిల్లని తీసుకురావడం వల్ల కూడా కొంచెం ధర అధికంగా అవుతున్నది. కాబట్టి రైతులు నాటుకోళ్ళని తీసుకొని గుడ్ల ద్వారా కోళ్ళని పొదిగేసుకొని పిల్లల్ని చేసుకోవడం వల్ల కూడా మళ్ళీ ఇదే విధంగా మనకు వ్యవసాయ క్షేత్రంలో కూడా మామనూరులో కూడా వాళ్ళు కూడా సప్లై ఇస్తున్నారు, నాటుకోళ్ళని ఇస్తున్నారు. వాటి ద్వారా కూడా తీసుకొచ్చుకొని కొన్ని కోళ్ళని పెంచుకుంటే కూడా ఈ కోడి పిల్లలను కొనుక్కొచ్చే ధర తగ్గి ఆదాయం కూడా వస్తుంటుంది. కొంచెం మన నాటుకోడి పిల్లలు అయితే మన వాతావరణంలో వల్ల కొంచెం మంచిగా పెరుగుతాయి, ఎటువంటి డిసీజ్ లేకుండా పెరుగుతాయి అనేది నమ్మకం. జనాలు చాలా మక్కువ చూపిస్తున్నారు ఇది నాటుకోడిని తినడానికి కోసం. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి ఫోన్లు కూడా చేస్తేనైనా వీటిని తీసుకోబోతున్నారు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరు 2 కేసులు ఎక్స్ తీసుకొని పోతున్నారు. నాటుకోళ్లకు ప్రస్తుతం మంచి గిరాకీ ఉంది.
చిన్నగా మొదలుపెట్టి క్రమేణా కోళ్ల సంఖ్యను పెంచుకుంటూ పెంపకం చేపట్టితే నిరుద్యోగ యువతతో పాటు మహిళలు ఇంటి పట్టునే ఉంటూ లాభదాయకమైన ఆదాయం పొందవచ్చంటున్నారు ఈ మహిళా రైతు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం.